కు తరలించిన పోలీసులు. ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర భారీ బందోబస్తు. ఉద్యమంలో అర్చకులు, ఉద్యోగులు, భక్తులు లేక బోసిపోయిన ఏడుకొండలు. గాంధీలో మహిళలకు అస్వస్థత, స్పృహ కోల్పోయిన 20 మంది కార్మికులు. ఆసారాం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం. కట్టుదిట్టమైన భద్రత నడుమ జగన్ ఉస్మానియా ఆసుపత్రి నుంచి నిమ్స్ కు తరలించారు. ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ లోని ఎమర్జెన్సీ వార్డ్ కు తరలించిన పోలీసులు ఈసారి కూడా జగన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించలేదు. జగన్ కు అన్ని రకాల పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా 6 రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఉస్మానియా ఆసుపత్రి నుంచి నిమ్స్ కు తరలించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ నిమ్స్ వెనక గేటు నుంచి ఎమర్జెన్సీ బ్లాక్ లో ఉన్న రూమ్ నెంబర్ 130లోకి చేర్చారు. నిమ్స్ ఆసుపత్రితో పాటు జగన్ ఉంచిన రూమ్ చుట్టూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎవరూ జగన్ రూమ్ వైపు వెళ్లకుండా ఎక్కడికెక్కడ పోలీసులు మోహరించారు. నిమ్స్ సిబ్బంది తప్ప మామూలు స్థాయి పోలీసులు కూడా లోపలికి వెళ్లకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. జగన్ కు అన్ని టెస్టులు నిర్వహించిన నిమ్స్ వైద్యుల బృందం బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉదయం రిపోర్ట్ వచ్చిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామంటున్నారు వైద్యులు. నిమ్స్ లోనూ జగన్ దీక్ష కొనసాగిస్తున్నట్టు చెప్పారు. జగన్ ఆరోగ్యం క్షీణించిందని, ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు జగన్ నిరాకరించారని చెప్పారు. అడ్మిట్ అయితే చేశాము, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని పంపించాము. మార్నింగ్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని చూశాక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం. హీస్ కంటిన్యూయింగ్ ఇస్ ఫాస్ట్. బీపీ అది లోలో ఉంది, పల్స్ కూడా లోగా ఉంది. అంటే అస్సలు సహకరించట్లేదు. ట్రీట్మెంట్ ఆయన ఏం వద్దు, అసలు నాకు ట్రీట్మెంట్ ఏమి ఇవ్వద్దని చెప్తున్నారు. జగన్ నిమ్స్ కు రాకముందు తల్లి విజయలక్ష్మి, భార్య భారతి, వైకాపా నేతలు నిమ్స్ కు చేరుకున్నారు. జగన్ ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో దూరం నుంచే చూసి కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. జగన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు బాగా సన్నబడ్డాడని, నిరసించిపోయాడని జగన్ భార్య భారతి ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ను నిమ్స్ కు తరలిస్తున్నారని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిమ్స్ కు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టారు. భగవంతుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూడటం రివాజు. కానీ 80 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సీన్ రివర్స్ అయింది. భక్తుల కోసం భగవంతుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమైక్య సెగతో కనీ విని ఎరుగని రీతిలో తిరుమల కొండ బోసిపోయింది. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం తప్ప ధర్నాలు తెలియని చోటు. భక్తి నివేదనే తప్ప ఆందోళనలు ఎరుగని చోటు. ధర్నాలు, ఆందోళనలు నిషేధించిన అచ్చోటనే ఉద్యమసెగ ఉవ్వెత్తున ఎగిసింది. నాద నీరాజనం మూగపోయింది. సమైక్యవాదం కదం తొక్కింది. గోవింద నామస్మరణలతో హోరెత్తే టెంపుల్ సిటీ సమైక్య నినాదాలతో ప్రతిధ్వనించింది. టీటీడీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఎనభై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఎరుగని విధంగా, ఎప్పుడూ కని వినని రీతిలో తిరుమల బోసిపోయింది. చాంతాడంత క్యూ లైన్లు లేవు. బ్యారికేడ్లలో కుస్తీపాట్లు లేవు. క్యూ కాంప్లెక్స్ లో కునికిపాట్లు లేవు. పరుగులు లేవు. అదిగో అల్లదిగో అనే ఆ భక్తి పరవశింపు లేదు.
తిరుమాడ వీధుల్లో భక్తనాథుడన్నవాడు కానగలేడు. కలియుగ వైకుంఠం మొత్తం ఖాళీ అయిపోయింది. భక్తులు లేక తిరుమల రాయకొండ బోసిపోయింది. ఆంక్షలు, ఆదేశాలు, నియమాలు, నిబంధనలు జాంతానై అధికారులు, అర్చకులు, సిబ్బంది అనే తేడా లేదు. ఎగసిపడిన ఆకాశ గంగల, పరవళ్లు తొక్కిన పాప వినాశనంలా, శ్రీవారి విల్లు సంధించిన బాణంలా టీటీడీ ఉద్యోగులంతా మూకుమ్మడిగా సమైక్య ఉద్యమంలో కదం తొక్కారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ కని వినని కాదు, కలలోనైనా ఊహించని ఉద్యమ దృశ్యమిది. సమైక్య ఉద్యమంలో మరో సమర శిఖరం. అడుగు తీసి అడుగు వేయలేనంత రద్దీతో కిటకిటలాడే 31 కంపార్ట్మెంట్లు భక్తుల్లేక బోసిపోయాయి. నిన్న మొన్నటి వరకు 10 నిమిషాలకో లేక అరగంటకో ఓ బస్సు, నేడు సీన్ రివర్స్. ఆర్టీసీ సహా ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు ఏకంగా టీటీడీ సిబ్బంది కూడా ఆందోళన బాట పట్టడంతో కొండకు బస్సులు బంద్ అయ్యాయి. కక్కలేక మింగలేక తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నట్టుగా కాలం వెళ్లదీస్తున్న టీటీడీ పెద్దల పరిస్థితి ఇరకాటంలో పడింది. నాడు దొరల్లా వచ్చి కొండ మీద ప్రత్యేక పూజలతో సహా అన్ని మర్యాదలు అందుకునేవారు రహస్యంగా ఇలా వచ్చి అలా వెళ్లారు. ప్రతి శుక్రవారం ఉదయాన్నే శ్రీవారి అభిషేక సేవలో పాల్గొనే టీటీడీ చైర్మన్ బాపిరాజు ఏ సందడి లేకుండా పూజా తంతు మమ అనిపించుకు వెళ్లారు. ప్రధానార్చకులు మొదలు టీటీడీ సిబ్బందంతా కొండ దిగి సమైక్య ఉద్యమంలో కోలాటాలాడారు. శ్రీవారి సందేశంగా సమైక్య గోవిందనామ స్మరణలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. పూజల్లో, ఉత్సవాల్లోనే కాదు, ఉద్యమంలోనూ తనది టాప్ గేరేనట్టు ఉద్యమం దద్దరిల్లేలా డాలర్ శేషాద్రి దరువేశారు. ఒక్క ఈవో, జేఈఓ తప్ప తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అంతా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. శాంతి సద్భావన యాత్ర నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం అంత ఎక్కువగా తిరుమల కొండ మీద పడింది. ఉద్యమం కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి రాకపోకలు తగ్గితే 2 రోజుల తిరుపతి దిగ్బంధనం కారణంగా భక్తుల సంఖ్య మరింత తగ్గింది. కొండపై ఉన్న భక్తులు, కొండపైకి వెళ్లేందుకు వేచి ఉన్న భక్తుల సమస్యలు అన్నీ ఇన్ని కావు. భగవంతుడి దర్శనం కోసం భక్తులు వేచి చూసేవారు. సమైక్య సెగతో భక్తుల కోసం భగవంతుడి ఎదురు చూసేలా మారింది పరిస్థితి. విద్యుత్ సౌధాలో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. 2 ఇంజనీర్లను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగిపై దాడి చేసిన కేసులో పోలీసులు 2 ఇంజనీర్లను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అరెస్ట్ చేసిన ఉద్యోగులను పోలీసులు బెయిల్పై విడుదల చేశారు. విద్యుత్ సౌదలో సమైక్య ప్రత్యేక ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. 2 ప్రాంతాల ఉద్యోగుల పోటాపోటీ నిరసనలతో హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో గత శనివారం సీమాంధ్ర ఉద్యోగులు సేవ్ ఏపీ అంటూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేసిన కేసులో పోలీసులు 2 ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవడంతో విద్యుత్ సౌద మరోసారి ఆందోళనలతో దద్దరిల్లింది. అరెస్ట్ చేసిన 2 ఇంజనీర్లు సోమశేఖర్, ప్రభాకర్లని వెంటనే విడుదల చేయాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పోలీసులు పక్షపాత వైఖరితో సీమాంధ్ర ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారని ఆరోపించిన సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్లో ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన సభను అడ్డుకోవడానికి తెలంగాణ ఉద్యోగులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సార్, ఏ రోజున ఏ అవాంఛనీయమైన సంఘటన జరిగినా మేము ధర్నా చేస్తున్న ప్రదేశంలోకి వాళ్ళు వచ్చి అటాక్ చేయటం వల్లనే జరుగుతోంది తప్పితే మేము ఏ రోజు కూడా వాళ్ళ మీటింగ్లోకి కానీ వాళ్ళ ధర్నాలోకి కానీ వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేదు. మేము ఎట్టి పిచ్చి పనులు కూడా చేయలేదు సార్. సివిల్ స్వీపర్ అతను లేబరు అతను వచ్చి పిచ్చి బూతులు తిడుతూ మా డిఈ గారి మీద చెయ్యేసి తోసినప్పుడు అతను కూడా తోసాడు సార్. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు తోసుకున్నప్పుడు ఇంకో డిఈ గారు వెళ్ళి వాళ్ళిద్దరిని ఆపి అతన్ని బయటికి తీసుకొచ్చారు సార్. ఆపిన డిఈ గారి మీద కూడా ఈ రోజు కేసు పెట్టారు సార్. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఏమున్నాయో మొత్తం వీడియో ప్లే చేయమనండి సార్, మీడియాలో ప్లే చేయమనండి సార్. ఇంజనీర్ల అరెస్ట్, ఉద్యోగుల నిరసనల గురించి సమాచారం అందుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విద్యుత్ సౌధ దగ్గరికి చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారి అనుమతి లేకుండా పోలీసులు సీమాంధ్ర ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పోలీస్ వైఖరిని ఖండిస్తున్నాం, అలాగే జరిగే సంఘటన ఖండిస్తున్నాం. అలాగే ఎండీ గారితో కూడా మాట్లాడాను, విజయానంద్ గారితో కూడా. ఎందుకంటే ఎండీ ఉన్నారు, సంఘటన జరిగినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పోలీసులు చెప్పాలి. అదేమీ లేకుండా నేరుగా పోలీసులు వచ్చి వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఖచ్చితంగా హేయం, ఇది ఖండించదగ్గ విషయం. సీసీ కెమెరాలో స్పష్టంగా సీమాంధ్ర ఉద్యోగుల దాడి దృశ్యాలు ఉన్నాయి కాబట్టి అదుపులోకి తీసుకున్నామని, చిన్న కేసు కావడం వల్ల స్టేషన్లోనే బెయిల్ మంజూరు చేశామంటున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్లు ఏదైతే మేము అక్కడ అవైలబుల్గా ఉన్నాయో దాని ప్రకారం మేము తీసుకోవడం జరిగింది, సాక్ష్యం తీసుకోవడం జరిగింది. దాంట్లో క్లియర్గా అవుట్ ఆఫ్ భావోద్రేకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అతను పుష్ చేయడం, చేతితో నెట్టడం, రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ చేయడం క్లియర్గా కనిపించింది. ఆ బేస్ మీదే మేము వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అవి సింపుల్ కేసులు కాబట్టి, సింపుల్ కేసులు ఓన్లీ చేతితో చేసింది కాబట్టి అది బెయిలబుల్ సెక్షన్ కాబట్టి మేము స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని పంపేయడం జరిగింది. హైదరాబాద్ విద్యుత్ సౌధలో సీమాంధ్ర ఇంజనీర్ల అరెస్టుకు నిరసనగా విజయవాడలోని ఎన్టీపీఎస్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని విద్యుత్ ఉద్యోగులు ముట్టడించారు. సీమాంధ్ర ఉద్యోగుల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర నేతలకు కరెంట్ షాక్ తగలనుంది. రాజీనామాలు చేయని, చేసినా ఆమోదింప చేసుకోలేని నేతలకు తమ సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నారు ట్రాన్స్కో ఉద్యోగులు. ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నేతల ఇళ్లకు కరెంటు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. సీమాంధ్ర నేతలకు సమైక్యాంధ్ర ఉద్యమ షాక్ తగలనుంది. రాజీనామాలు చేయాలని ఉద్యమకారులు ఎంత ఒత్తిడి చేసినా మాట వినకపోవడంతో పవర్ పంచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు విద్యుత్ ఉద్యోగులు. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన ట్రాన్స్కో జేఏసీ నేతలు సత్తా చూపించాలని డిసైడ్ అయ్యారు. రాజీనామా చేయని, రాజీనామా చేసినా దాన్ని ఆమోదింప చేసుకునే నేతలనే టార్గెట్ గా విద్యుత్ ఉద్యోగుల ఉద్యమం సాగనుంది. సీమాంధ్ర ఉద్యమానికి కలిసిరాని నేతల ఇళ్లను రేపటి నుంచి కరెంట్ సరఫరా నిలిపివేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా కేంద్ర రాష్ట్ర మంత్రుల ఇళ్లకు, వారి కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన నేతల పని పట్టాలని భావిస్తున్నారు విద్యుత్ ఉద్యోగులు. ఇప్పటికే ఏపీ ఎన్జీఓలు, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో తీవ్ర స్థాయిలో ఉన్న సమైక్యాంధ్ర ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగులు తోడవడంతో సీమాంధ్రలో చీకట్లు అలుముకొనున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇప్పటికే పలు చోట్ల నిరసనలకు దిగుతున్నారు విద్యుత్ ఉద్యోగులు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల పోలీస్ స్టేషన్ ను రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు ముట్టడించారు. స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అక్రమ అరెస్టులను నిరసించారు. పోలీసులు సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి మండిపడ్డారు. వచ్చే నెల 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామంటున్నారు. రాజకీయ నేతల ఇళ్లకు కరెంట్ కట్ చేస్తే దారిలోకొస్తారంటున్నారు ట్రాన్స్కో జేఏసీ నేతలు. 16వ తేదీన ఆల్రెడీ నోటీస్ ఇచ్చాము, సమ్మె నోటీసు. దాని మీద అన్ని జిల్లాలు కూడా టూర్ తిరుగుతున్నాము. ఈ టూర్లో భాగంగా ఈరోజు కర్నూలుకు రావడం జరిగింది. రేపు 31వ తేదీన విజయవాడ కానీ గుంటూరులో కానీ మేము అందరం కూడా అన్ని జిల్లాల కన్వీనర్లు, చైర్మన్లు కూర్చొని మేము 2వ తేదీ నుంచి ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇంత టైం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సంస్థ చాలా అత్యవసరమైన సంస్థ.
కింద ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సంస్థ కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నాము. ఇదే విధంగా కానీ ప్రభుత్వం కానీ దిగి రాకుంటే ఖచ్చితంగా విద్యుత్ ఎంప్లాయీస్ అందరం కూడా సమ్మెలోకి పోయి తీరుతాం. సమైకేంద్ర డిమాండ్ను పట్టించుకోకపోతే రాష్ట్రాన్ని అంధకారం చేస్తామని హెచ్చరిస్తూ విజయవాడలో 500 మంది విద్యుత్ ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా దీక్షలకు దిగారు.